ఎంత అంట? ముగ్గమ్మ నొక్కలకి డబ్బులకి ముగ్గమ్మ కుర్చీలో పడేది యారు ఏంది ఏ చూ 4:30 అయినాయి కదా, 2:30 3 వేసాను. పెట్టుకోవాల్సింది అట్లు పోసుకున్నాం అన్న కూడా మొన్న ఇసుక తగ్గింది నాకు. దేంటో అస్సలేదా ఉప్పు ఉంది ఇట్లా ఉంటుంది పిల్ల పామ్మ అన్నిట్లో రా రా గోల్డ్ ఖుషి సబ్బు నాది, ఇది మైసూర్ నీది, నాది. ఇవే అయినాయి 3. ఇవంతని 800 200 మైసూరు గోల్డ్ నెంబర్ 1 300 అయినాయా? ఖుషీది 100, నీది 80 200 అయింది. సరే ఇప్పుడు సెంటర్కి వెళ్ళింది ఏమేమి తీసుకురామంట? డెటాలు ఆయిల్ ప్యాకెట్ రమ్మంది, సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ ప్యాకెటా? అదొకటి. ఇంకా ఇంకా అంతే. డెటాల్ ఒకటి, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి కేజీది, అంతేగా? అంతేగా? సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి తెచ్చాను, టీ పొడి. ఇదిగో ఈసారి పెద్దది వేద్దాం, చిన్నది ముందు సరిపెట్టుకో. డబ్బులు లేనప్పుడు మర్చిపోయా. పాలు లేవంట, తేవాలి మర్చిపోయినా. 2 పెరిగే తెచ్చా. ఇప్పుడు పాలు తేవాలి. తెస్తావా లేకపోతే లేదు పెద్దమ్మ కొట్లేదు. ఖుషి అంతలో పిండి తెచ్చేసరికి పిండి కాడికి వెళ్ళింది. ఇందాక ఇక చూసావుగా. అన్నం తిన్నావు ఇందాక? అదిగో తినలేదంట. టీ పొడి ఒకటి తీసుకొచ్చాను, సరిపోయింది. సైడ్కి అమ్మా దూవుతుంది. ఇప్పుడు జడ కాదు ఖుషి, జడ నీకు. ఇంకా మమ్మీ నీకు పక్క పాపడు తీసిద్ది. నీకు జల్లు ఇప్పుడు కాదు, పొద్దున్నే అంగన్వాడికి వెళ్తావే. ఖుషి తిరుగు. జల్లు కాదమ్మా, పొద్దున్న అంగన్వాడికి వెళ్తావే. వేయట్లేదన్నా కొడతా ఇప్పుడు. వద్దు, పొద్దున్నే అంగన్వాడికి వెళ్తావు చూడు. నువ్వు ఆపు, వెళ్ళదు కానీ వేయట్లేదమ్మా. వద్దులే ఊరుకో. 1 సార్లు దూకితే ఆ పిల్ల జడ అనుకుంటుంది. లబ్బర్లు ఇగో ఆడన్నాయి చూడు. ఇగో నేనేం పిలకలు పెట్టట్లా నీకు, జడ్లే ఇట్లా రబ్బర్లు వద్దు, ఇట్లా దూకుచ్చుకో. ఇంక చాలు. ఏం చూస్తావమ్మా? గుడ్ గర్ల్. కాడికి ఎందుకు వెళ్తున్నా? ఆ సందులోకి వెళ్ళదని చెప్పాక నీకు. సారీ చెప్పు. ఇంకోసారి వెళ్తావా? నిన్ను సారీ చెప్పమన్నా. ఇంకోసారి వెళ్తావా? ఎందుకు వెళ్ళా? సారీ చెప్పు.
వెళ్తున్నా. ఖుషి అటు వెళ్ళకూడదమ్మా. సారీ. మీరు కూడా ఇంటి దగ్గర హీటర్ పెట్టినప్పుడు అయితే కొంచెం చూసుకోవాలండి. మాకంటే ఇక్కడ ఎటు లేదు పెడతానికి, అందుకని కొంచెం అటు అందులో పెట్టాము. మీరు పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ చేయండి. చూపిస్తాను. ఎందుకండి ఇక్కడైతే హీటర్ పెట్టాను. ఖుషి అయితే అటు నుంచి ఇటు వచ్చింది. అంటే మ్యాక్సిమం కదిలేదులే కానీ మ్యాక్సిమం అనుకోకుండా ఇప్పుడు అన్న వెళ్ళి బాటిల్ మూస్తుంది. ఖుషి 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 ఇటు అటు వెళ్ళమోకమ్మా. నాన్న సారీ మమ్మీ ఏంది? ఎన్నిసార్లు చెప్పినా కానీ ఖుషి అక్కడ దాని మీద ఇది చైర్ పెట్టాము. చైర్ పెట్టినా కానీ అది తీసేసి బాటిల్ ఇట్లా ముంచి నీళ్ళు అటు పడబోతుంది. అది షాక్ కొట్టదు కాదు, షాక్ కొట్టదులే కానీ కేర్ఫుల్గా ఉండాలి. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, సరేనా? మొత్తం ఎంత ఖుషికి అయితే వండుతుంది. ఖుషి అసలు నిన్ను హాస్టల్ వేస్తా ఎక్కువ చేసావంటే. హాస్టలేనా? నిన్ను హాస్టల్ పంపిస్తా. నువ్వు ఇంటికాడ పనికి రావులే కానీ హాస్టల్ అయితే ఉంటావుగా. అన్నీ ఎంత ఉంటావుగా. బట్టలు ఎట్టు దిగుతా అదిగండి చూడండి. నేను అప్పుడప్పుడు వచ్చి నీకు పప్పులు తీసుకొస్తా. అండి ఖుషి అయితే మళ్ళీ మొదలైందండి. ఇదిగో 11కి 11 అయిందండి టైం. అదొక 11 అయింది. ఈ టైంకి అమ్మ నాకు పాలు కావాలి, నేను పాలు తాగుతానని తీసుకెళ్తుందండి. పాలు అయితే కాస్తున్నాము. ఏంటంట బాయ్ కాస్తుంది నాకు తాగుతూ. అమ్మమ్మో ఏం కదిలే మా ఖుషి అంతా. ఖుషి కూర్చో పడతా. రేపు స్కూల్కి వెళ్తావా? రేపు ఇదిగో అంగన్వాడీకి వెళ్తావా? చూడు చూడు వెళ్తావా? అయిపోయిందా? ఏ కింద పోతుంది. అది గ్లాస్ కదా.